వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి వీడియో యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఏపీడిఎస్సి 2024 లేదా 25కు సంబంధించిన సమాచారం. నిన్నటి రోజున గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఏపీడిఎస్సిపై ఒక ప్రకటనను అసెంబ్లీలో ప్రకటించారు. అదేంటంటే 16,000 పైచూకులకు పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాలలో అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 11 డిఎస్సీల ద్వారా 1.5 లక్షల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామని, అందులో 9 డిఎస్సీలు చంద్రబాబు హయాంలోనే నిర్వహించామన్నారు. మెగా డిఎస్సి పైనే తొలి సంతకం పెట్టామని, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు తొలిత టెట్ను నిర్వహించామన్నారు. మరి రాబోయేటువంటి నోటిఫికేషన్ గురించి నిన్నటి రోజున గౌరవ మంత్రివర్యులు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో కొన్ని విలువైన సమాచారాలని ఆయన తెలియజేశారు. అలా తెలియజేసినటువంటి వాటిలో ప్రత్యేకంగా కొన్ని విషయాలను నొక్కి ఒక్కానించారు. అవి ఏంటి అంటే, గతంలో జరిగినటువంటి తప్పిదాలను భవిష్యత్తులో జరగకుండా తమ ప్రభుత్వం తగు జాగ్రత్తలు వహిస్తున్నట్లు గౌరవ మంత్రివర్యులు తెలియజేశారు. గౌరవ మంత్రివర్యులు అసెంబ్లీలో తెలియజేసినటువంటి సమాచారాన్ని స్వయంగా ఆయన మాటల్లోనే వినవలసిందిగా వీక్షకుల్ని కోరుకుంటున్నాము. యువకులు ఒక హామీ వదలుచుకున్నాను అధ్యక్ష. నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే, అసలు డిఎస్పీ పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి, దేనివల్ల పడినాయి, ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం. అట్లా కాదు, గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి. స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ పకడ్బందీగా ఇవ్వండి. అందరికీ ఆమోదమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది. అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష. మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం. యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులని కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు తెలిపినటువంటి సమాచారం చాలా స్పష్టంగా తెలియజేశారు. గతంలో జరిగిన ఎటువంటి ఇబ్బందుల్ని భవిష్యత్తులో లేకుండా చూస్తాము అనేటువంటి ఒక హామీని తెలియజేశారు. ఇందులో ప్రత్యేకించి మన వ్యాయామ విద్యకు సంబంధించి గతంలో ట్రిబ్యునల్లో అయితేనేమి, హైకోర్టులో అయితేనేమి, ఇక సుప్రీంకోర్టులో కేసు యాక్సెప్ట్ చేసింటే సుప్రీంకోర్టులో అయితేనేమి పలు రకాల కేసులు అనేటివి వేసి ఉన్నారు. ఎందుకంటే రకరకాల అన్యాయాలు జరిగినాయని తెలియజేయడానికి. నేటికి హైకోర్టు నందు 2 కేసులు వాయిదాల పర్వంలో నేటికి కూడా నడుస్తూ ఉన్నాయి. మరి వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఆ కేసులలో ఉన్న సమాచారాన్ని సంపూర్ణంగా తెలుసుకొని భవిష్యత్తులో రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఎటువంటి కేసులు వేయకుండా, న్యాయ వివాదాలకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని స్వయంగా గౌరవ మంత్రివర్యులే తెలియజేశారు. కాబట్టి ఈ విషయం పట్ల మనం కాస్త సంతోషించాల్సిన విషయమే. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా ఇలాంటి విషయమే తెర మీదకు వస్తే అప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ విషయంలో కానీ, పోస్టులు కేటాయింపు విషయంలో కానీ ఏదైనా అన్యాయ అక్రమాలు మన జరిగితే వాటి విషయం పట్ల కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా ఉపాధ్యాయ నియామకాలలో ఆలస్యం ఎక్కువ జరుగుతుంది. దాని ద్వారా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం వారు గ్రహించి ముందుగానే ఇలాంటి ప్రకటన తెలియజేయడం అందరికీ సంతోషకరమైన వార్త. ఇది ఒక వ్యాయామ ఉపాధ్యాయులకు మాత్రమే వర్తించదు, డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులందరికీ వర్తిస్తుంది. అలాంటి సమాచారాన్ని మీకు తెలియజేయడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్
ఎప్పుడు ముందే ఉంటుంది అని తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాము. వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము తెలియజేసిన సమాచారం విలువైనదిగా భావించిన ఎడల మరికొంతమందికి పంపవలసిందిగా కోరుకుంటూ ఇట్లు మీ ఎడ్యుకేషనల్ ఫ్యాక్ట్స్ ఫర్ అల్టిమేట్ యూట్యూబ్ ఛానల్.